చూస్తున్నాం. ఖతార్లో భారీ పేలుడు సంభవించింది. రస్ లఫాన్లోని బర్జాన్ ప్లాంట్లో ఈ పేలుడు సంభవించినట్లుగా తెలుస్తోంది. ఈ పేలుడులో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతులందరూ కూడా ఇండియా, పాకిస్తాన్కి చెందిన సిటిజన్సే అంటూ తెలుస్తోంది. మరో 66 మందికి తీవ్ర గాయాలయ్యాయి. పేలుడులో మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. అయితే ఒక సాంకేతిక లోపంతో, టెక్నికల్ ఇష్యూతోనే ఈ ప్రమాదం జరిగింది అంటూ అధికారులు చెబుతున్నారు. ఇరాన్ అమెరికా యుద్ధ సమయంలో బర్జాన్ ప్లాంట్ లక్ష్యంగా IRGC దాడులు చేసింది. ఈ దాడుల్లో దెబ్బతిన్నటువంటి గ్యాస్ ప్లాంట్ని తిరిగి మళ్ళీ రిపేర్స్ చేసి ప్రారంభించే ప్రయత్నం చేశారు. ఇప్పుడు యుద్ధం ముగియడంతో తిరిగి గ్యాస్ ఉత్పత్తిని ప్రారంభించింది ఖతార్ నుంచి దాదాపు 30 దేశాలకు గ్యాస్ ఎగుమతి అవుతుంది. భారత్కి ఖతార్ నుంచి 40 నుండి 47 వరకు % గ్యాస్ సప్లై అనేది ఉంది. ఈ నేపథ్యంలో ఇది చాలా కీలకమైనటువంటి ప్రాంతంగా పరిగణిస్తూ ఉంటారు. ఇప్పుడు ఖతార్లో రాస్ లఫాన్ ప్రాంతంలో గ్యాస్ ప్లాంట్లో ఈ పేలుడుకు సంబంధించి చాలా కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. మొత్తం 13 మంది ప్రాణాలు కోల్పోతే అందులో ఎక్కువ మంది భారతీయులు ఉన్నట్లుగా తెలుస్తోంది. భారతీయులు అలాగే పాకిస్తాన్ పౌరులు ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే భారతీయుల్లో ఎవరెవరున్నారు, వాళ్ళ ఏ ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు అనే డీటెయిల్స్ ఇంకా తెలియాల్సి ఉంది. మరోవైపు భారత్ సైతం ఈ అంశానికి సంబంధించి ఇప్పుడు డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేస్తూ వస్తుంది. అధికారులు చెప్తున్న దాని ప్రకారం చూస్తే సాంకేతిక లోపం వల్ల జరిగింది అంటూ చెప్తున్నారు. ఇటీవల ఇరాన్ దాడుల కారణంగా ఇక్కడ కార్యకలాపాలు నిలిచిపోయాయి. దాడి నేపథ్యంలో కొంత డ్యామేజ్ అవడంతో దాన్ని తిరిగి ప్రారంభించే ప్రయత్నంలో ఈ పేలుడు సంభవించినట్లుగా తెలుస్తోంది. ఒక్కసారి అక్కడ ఖతార్ ఎనర్జీ చేసినటువంటి ఒక ట్వీట్ అండ్ ఆ పేలుడు సందర్భంలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితి నేను మీకు చూపిస్తున్నాను. లెఫ్ట్ సైడ్ ఒకసారి మీరు చూడొచ్చు. ఆ భారీ పేలుడు సంభవించినప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, ఎంత భయంకరమైనటువంటి ఎక్స్ప్లోజన్ అక్కడ జరిగింది అనేది మీరు చూడొచ్చు. ఒకసారి ఆ లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి విజువల్స్ మరింత క్లియర్గా నేను మీకు చూపిస్తున్నాను. అండ్ ఖతార్ ఎనర్జీ చేసినటువంటి ట్వీట్ కూడా, ఆపరేషనల్ ఇన్సిడెంట్ ఎట్ రాస్ లఫాన్ ఇండస్ట్రీ సిటీ. Qatar Energy confirms that there was an operational incident during the startup of operations at Ras Laffan Industrial City, which resulted in an explosion and fire at Barzan local gas supply facility in the evening hours of Sunday, 21st June 2026. Emergency response teams were deployed immediately to contain the fire, which is now under control. Qatar Energy will continue to communicate the latest available information అంటూ కూడా వాళ్ళు చేసినటువంటి ట్వీట్ మనకు కనిపిస్తుంది. అయితే 21st జూన్ నిన్న జరిగినటువంటి ఘటన ఇది. ఇప్పటికీ కూడా ఇంకా విచారణ జరుగుతోంది. దీనికి సంబంధించి ఏ రీజన్తో ఇంత పెద్ద పేలుడు సంభవించింది అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఒక్కసారి ఆ పేలుడు దృశ్యాలను కూడా నేను మీకు క్లియర్గా చూపించే ప్రయత్నం చేస్తాను. ప్లీజ్ టేక్ ఏ లుక్. సో మీరు చూస్తున్నారు కదా, పేలుడు సందర్భంలో ఎంత భయంకరమైనటువంటి శబ్దం వచ్చిందో. కొన్ని కిలోమీటర్లు, 100 కిలోమీటర్ల వరకు కూడా దీని ఇంపాక్ట్ ఉంది అంటున్నారు. మైనర్ వైబ్రేషన్స్ వచ్చాయని చెప్తుంటే కొన్ని కిలోమీటర్ల పాటు ఈ సౌండ్ వచ్చినట్లుగా తెలుస్తుంది. ఈవెన్ ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఆ వీడియో కూడా చాలా దూరం నుంచి తీసినటువంటి వీడియోనే. అక్కడికే అంత భయంకరమైన ఇంపాక్ట్ ఉంది అంటే ఇక స్థానికంగా ఎంత తీవ్రమైనటువంటి పేలుడు సంభవించింది అనేది ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ దాడుల సందర్భంలో, ఇరాన్ దాడుల సందర్భంలో చాలా తీవ్రంగా దెబ్బతిన్నటువంటి ఈ ప్రాంతాన్ని తిరిగి మళ్ళీ ఉత్పత్తి ప్రారంభించారు. గ్యాస్ ఉత్పత్తి అక్కడ చేస్తూ ఉంటారు. అయితే ఆ సమయంలో అక్కడ మరొకసారి ఈ పేలుడు సంభవించి చాలా భాగం దెబ్బతిన్నట్లుగా తెలుస్తుంది. ఇప్పుడు మరణించిన వాళ్ళలో భారతీయులు అలాగే పాకిస్తానీలు ఉన్నట్లుగా తెలుస్తుంది. భారత్కి కూడా ఇక్కడ నుంచి ఎగుమతులు చాలా ఎక్కువగా ఉంటాయి. అయితే దీనివల్ల ఖతార్ చాలా కీలకమైనటువంటి ఈ ఫ్యాక్టరీలో ఈ దాడి, ఇప్పుడు జరిగినటువంటి ఈ నష్టం వల్ల, గ్యాస్ ప్లాంట్లో జరిగినటువంటి ఈ పేలుడు వల్ల కొంతవరకు ఖతార్కి సంబంధించినటువంటి గ్యాస్ సప్లైస్ మీద ప్రభావం చూపిస్తుంది అని చెప్పారు. అయితే ఆల్రెడీ స్టాక్స్ కారణంగా, వాళ్ళకు ఉన్నటువంటి స్టాక్ సప్లై ఫెసిలిటీ కారణంగా పెద్దగా ఇంపాక్ట్ అయితే లేదని చెప్తున్నప్పటికీ కూడా, బట్ తిరిగి ఈ మొత్తం ప్లాంట్ని రివోక్ చేయడానికి చాలా సమయం పడుతుంది అండ్ చాలా పెద్ద ఎత్తున నష్టం జరిగినట్లుగా తెలుస్తుంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఇప్పటికీ కూడా
ఆ గాయపడ్డ వాళ్ళలో ఎంతమంది ప్రాణాలతో బయటకు వస్తారనేది చెప్పడం కష్టంగా ఉంది అంటే అధికారులు చెప్పడానికి కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఆ పేలుడు సంభవించిన తర్వాత పూర్తిగా ఆ ప్లాంట్ అంతా కూడా కాలిపోతూ ఉండడాన్ని ఆ విజువల్స్ అదిగో యూ కెన్ సీ ఇన్ దట్ పర్టికులర్ విజువల్ ప్లాంట్ మొత్తం కూడా కాలిపోతూ ఉండడాన్ని మీరు గమనించవచ్చు. సో దీనివల్ల కొన్ని చాలా తీవ్రమైనటువంటి ఆర్థిక నష్టం కూడా చోటు చేసుకుంది అంటూ ఖతార్ ఇప్పటికీ కన్ఫర్మ్ చేసింది. అండ్ ఈ అంశానికి సంబంధించి ఆర్టీవీ మీకు ఎప్పటికప్పుడు డీటెయిల్స్ అందిస్తూ ఉంటుంది. భారతీయులు కూడా ఇతర గల్ఫ్ దేశాలన్నింటిలోనూ భారతీయులు చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ ఘటనలో కొంతమంది భారతీయులు కూడా ప్రాణాలు కోల్పోయారంటూ తెలుస్తుంది. అయితే వారు ఎవరు, ఏ రాష్ట్రాలకు చెందినవారు అనే డీటెయిల్స్ మాత్రం మనకి ఇంకా తెలియాల్సి ఉంది. సో ఎప్పటికప్పుడు ఈ అంశానికి సంబంధించిన అప్డేట్స్ ఆర్టీవీ మీకు అందిస్తూ ఉంటుంది. మీ అభిప్రాయాలను కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. అయితే ఇప్పుడు ఈ ఘటనకి సంబంధించి ఇరాన్తో జరిగినటువంటి యుద్ధం ప్రభావం ఏదైనా ఉందా, లేకపోతే ఇది ప్రమాదమేనా అనే కోణంలో కూడా కొన్ని డౌట్స్ వస్తున్నాయి. ప్రస్తుతం ఖతార్ ప్రభుత్వం అయితే దీన్ని ప్రమాదవశాత్తు జరిగినటువంటి ఒక పరిశ్రమ ప్రమాదంగానే చెప్తుంది. అయితే రాస్ లఫాన్ సముదాయం మీద మార్చ్ 2026లో అంటే 2 నెలల క్రితం ఇరాన్ క్షిపణి దాడులు చేసింది. దీనివల్ల చాలా పెద్ద నష్టం జరిగింది. ఆ దెబ్బతిన్నటువంటి ఆ పార్ట్స్ని మళ్ళీ రీసెట్ చేసి ప్రారంభించే ప్రయత్నంలోనే ఇప్పుడు ఈ నష్టం కూడా జరిగినట్లుగా, ఈ పేలుడు జరిగినట్లుగా మనకి సమాచారం అందుతోంది. అండ్ మరొకసారి మీరు అక్కడ చూడొచ్చు, ఖతార్ ఎనర్జీ చేసినటువంటి ట్వీట్ ఆపరేషనల్ ఇన్సిడెంట్గానే వాళ్ళు కూడా చెప్తున్నారు. ఆపరేషనల్ ఇన్సిడెంట్ అట్ రాస్ లఫాన్ ఇండస్ట్రియల్ సిటీ అంటూ చాలా క్లియర్గా వాళ్ళు చెప్తున్నారు. అంటే ఇది ఒక ఆపరేషనల్ ఇష్యూగానే వాళ్ళు పేర్కొంటున్నారు. బయట నుంచి జరిగినటువంటి దాడిగా కాకుండా ఇంటర్నల్ టెక్నికల్ ఇష్యూ వల్ల వచ్చినటువంటి నష్టంగానే చెప్పే ప్రయత్నం. ఖతార్ ఎనర్జీ కన్ఫర్మ్స్ దట్ there was an operational incident during the startup of operations at Ras Laffan Industrial City which resulted in an explosion and fire at Barzan local gas supply facility in the evening hours of Sunday 21st June 2026. Emergency response team were deployed immediately to contain the fire which is now under control అంటూ చెప్తూ ఇది 2:26 AM వచ్చింది. అంటే అర్లీ మార్నింగ్ అవర్స్లో వాళ్ళు పోస్ట్ చేయడం చూస్తున్నాం మనం. నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్. ఖతార్ ఎనర్జీ విల్ కంటిన్యూ టు కమ్యూనికేట్ ద లేటెస్ట్ అవైలబుల్ ఇన్ఫర్మేషన్ అంటూ చెప్పారు. ఖతార్ ఎనర్జీ ఎప్పటికప్పుడు దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇస్తూ ఉంటుంది అని కూడా వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అండ్ వీ కెన్ సీ సమ్ డిఫరెన్స్ హియర్. ఖచ్చితంగా ఆ దేశంలో ఖతార్లో జరిగినటువంటి ఇన్సిడెంట్కి సంబంధించి ఖతార్ ప్రభుత్వ వర్గాలే చాలా క్లియర్ ఇన్ఫర్మేషన్ బయటికి పంపించారు. బట్ అన్ఫార్చునేట్లీ మన దగ్గర ఇలాంటి వ్యవస్థలో కొన్ని లోపాలు మనం చూస్తూ ఉంటాం. ఒకవేళ ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే దానికి సంబంధించిన నిజాలను ఎలా దాచాలి, లేకపోతే ఎలా కవర్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి చాలా వరకు ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. అఫ్కోర్స్ ఈ పొలిటికల్ ప్రెజర్స్ ఈజ్ వన్ ఆఫ్ ది రీజన్. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇప్పుడు జరిగినటువంటి ఇన్సిడెంట్కి సంబంధించి ఇంకా పూర్తి స్థాయిలో డీటెయిల్స్ అందాల్సి ఉంది. ఇప్పటికే అక్కడ సహాయక చర్యలు పూర్తయ్యాయి అంటూ తెలుస్తుంది. అలాగే తిరిగి మళ్ళీ అక్కడ పూర్తిగా ప్లాంట్ని తిరిగి మళ్ళీ మొదలు పెట్టాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే దానికి సంబంధించి కూడా వర్క్ జరుగుతున్నట్టుగా మనకి తెలుస్తుంది. భారతీయులు సంఖ్య ఎంత, వాళ్ళు ఎవరెవరు అనే డీటెయిల్స్ అయితే ఈరోజు రాత్రికి లేదా రేపటికి రిలీజ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొంతమంది పాకిస్తానీలు కూడా అక్కడ ఉన్నట్లుగా కనిపిస్తుంది. అండ్ భారతదేశం నుంచి మనందరికీ తెలిసిందే స్కిల్డ్ అండ్ అన్స్కిల్డ్ లేబర్ చాలా పెద్ద ఎత్తున వెళ్తూ ఉంటారు గల్ఫ్ దేశాలకు. అందులో ఖతార్లో అక్కడ ఉండేటువంటి గ్యాస్ అండ్ ఆయిల్ ఈ రిఫైనరీస్లో వర్క్ చేయడానికి, అక్కడ స్టోర్స్లో వర్క్ చేయడానికి చాలామంది వెళ్తూ ఉంటారు. కొన్నిసార్లు ఈ ప్రమాదాల కారణంగా మరణించిన వాళ్ళు ఉన్నారు. అయితే ఖచ్చితంగా ఈ కుటుంబాలకు మేము అండగా ఉంటామని అక్కడ ప్రభుత్వం చెప్పింది. ఆ కుటుంబాలకి తగిన ఆర్థిక సాయం చేస్తాం, అన్ని రకాలుగా మేము అండగా ఉంటామంటే ఇప్పటికే గవర్నమెంట్ కొంత అనౌన్స్మెంట్ చేసినట్లుగా కనిపిస్తుంది. సో ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్. మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి ఈ అంశానికి సంబంధించి? ఇది కేవలం టెక్నికల్ ఇష్యూ మాత్రమే అంటూ గవర్నమెంట్ చెప్తుంది. ఒకవేళ ఇరాన్ ఏమైనా మళ్ళీ అటాక్ చేసిందా అనే కోణంలో కూడా విచారణ జరిగింది. కానీ ఇరాన్ నుంచి జరిగినటువంటి అటాక్గా దీన్ని భావించడం లేదు, ఏ రకమైనటువంటి ఆధారం లభించలేదంటూ కూడా సమాచారం అందింది. కేవలం ఇంటర్నల్ ఎక్స్ప్లోజనే ఇక్కడ మేజర్ రీజన్ అంటూ కూడా చెప్తున్నారు. ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్. మీ అభిప్రాయాలను కూడా మాతో షేర్ చేసుకోవచ్చు.